ఈసారి నైరుతి రుతుపవనాలు 10 రోజుల ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చల్లటి కబురు చెప్పారు. రాష్ట్రంలో రైతులకు ఎలాంటి నష్టం చేకూర్చకుండా ఈసారి వర్షాకాలం సీజన్ ఉంటుందని తెలిపారు. మరింత సమాచారం వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామితో ముఖాముఖి ద్వారా మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అందిస్తారు. నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే భారత తీరాన్ని తాకాయి. రాష్ట్రంలో కూడా సాధారణ పరిస్థితుల కంటే 10 రోజుల ముందుగానే ఈసారి రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో రేకులకుంట వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి మనతో ఉన్నారు. నైరుతి రుతుపవనాల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్న విషయాలు తెలుసుకుందాం. సార్, ఈసారి నైరుతి రుతుపవనాలు 10 రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందంటున్నారు. అసలు నైరుతి రుతుపవనాల ఆగమనము ఇదంతా ఎలా ఉంది సార్? సాధారణంగా మనకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని జూన్ 1వ తారీఖున మనకు తాకుతాయి. మనకు అక్కడి నుంచి మనకు జూన్ 2, 3 తారీఖుల్లో మన ఆంధ్రప్రదేశ్కి మనకు మొత్తం అంతా కూడా వ్యాపించడం జరుగుతుంది. కానీ ఈసారి మనకు అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కేరళ తీరాన్ని మనకు 26, 27 తారీఖుల్లో మనకు ఈ యొక్క నైరుతి రుతుపవనాలు మనకు వస్తాయని కూడా మనకు స్పష్టమైనటువంటి సంకేతాలు, ప్లస్ అదేవిధంగా మనకు ఈ యొక్క మంచి వాతావరణ పరిస్థితులు మనకు ఈ యొక్క అరేబియా సముద్రంలో కానీ బే ఆఫ్ బెంగాల్లో కానీ అనుకూలమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా మనకు ఒక 26, 27 తారీఖుల్లో మన కేరళ తీరాన్ని తాకుతాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా 29, 30 తారీఖుల్లో మనకు ఈ యొక్క నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు మెండుగా ఉన్నాయండి. అంటే ఎల్నినో ప్రభావంతో బాగా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాష్ట్రం అంతటా కూడా. ఈ ఎల్నినో ప్రభావము వల్ల ఈ నైరుతి రుతుపవనాల మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఈసారి మనకు ఎల్నినో ప్రభావము పూర్తిగా మనకు లేదని చెప్పారు మనకు ఐఎండీ వాళ్ళు. దాని ప్రభావంతోనే మనకి ఈసారి ఈ యొక్క నైరుతి రుతుపవనాలు మనకు బాగా మనకు ఇన్ టైం కంటే కూడా ముందే మనకు ప్రవేశించడానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. సాధారణ కంటే కూడా అధిక వర్షపాతం కురవడానికి మెండుగా అవకాశాలు అనేటివి చాలా ఉన్నాయండి. మామూలుగా నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాల నుంచే రాష్ట్రంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈసారి అంచనాలు ఎలా ఉన్నాయి? ఎటువైపు నుంచి ప్రవేశించే అవకాశం ఉంది? మామూలుగానండి మనకు ఈ యొక్క నైరుతి రుతుపవనాలు ఆగమనం మనకు సౌత్ మనకు ఈ యొక్క మనకు కదిరి ఇలా మనకు సౌత్ కర్ణాటక ఈ ప్రాంతం నుంచి కూడా మనకు నైరుతి రుతుపవనాలు మన రాయలసీమలోకి ప్రవేశించి అదేవిధంగా మనకు ఈ యొక్క సౌత్ నెల్లూరు మీదుగా మనకు ఈ యొక్క నైరుతి రుతుపవనాలు అనేటివి ప్రవేశించడం సాధారణంగా జరుగుతుందండి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మనకు నైరుతి రుతుపవనాలు మన ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతాయండి. సార్, ఈసారి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి? మన భారత వాతావరణ విభాగం వారు అదేవిధంగా కొన్ని రకాల ప్రైవేటు వాతావరణ సంస్థలు అదేవిధంగా ఆస్ట్రేలియా వాతావరణ విభాగము మనకు అమెరికా వాతావరణ విభాగం కూడా మనకు ఈ యొక్క సాధారణం కంటే కూడా అధిక వర్షపాతం నమోదవుతుంది. అదేవిధంగా మనకు మంచిగా మనకు డిస్ట్రిబ్యూషన్ కూడా బాగా ఉంటుందని కూడా వారు అంటే మనకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో కూడా మంచిగా అనుకున్నటువంటి రెయిన్ఫాల్ అంటే వర్షపాతం నమోదవుతుందని కూడా స్పష్టమైన సంకేతాలు మనకున్నాయండి. వర్షాకాలం సీజన్ ఏదైతే నైరుతి రుతుపవనాల సీజన్లో అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ రైన్ఫాల్ అనేది మనం బాగా ఎదుర్కొంటున్న సమస్య. రైతులు పంటలు కీలక దశలో ఉన్నప్పుడు వర్షం రాకుండా బెట్ట పరిస్థితులు రావడము, అంటే పంట చేతికి వచ్చే పరిస్థితుల్లో విపరీతమైన వర్షాలు రావడం, ఇలాంటి పరిస్థితులు ఏమన్నా ఈసారి ఎదురయ్యే అవకాశం ఉందా? రైతులను ఏమన్నా మనం హెచ్చరించాల్సిన అవసరం ఉందా? మనకు 2024 సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు సాధారణ కంటే కూడా అధిక వర్షపాతం నమోదైంది. కానీ మనకు డిస్ట్రిబ్యూషన్ అంటే మనకు ఈ 4 నెలలు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ చూసుకున్నట్లయితే జూన్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఆగస్టులో అనుకున్నటువంటి అంటే మన సాధారణ కంటే కూడా అధిక వర్షపాతం నమోదైంది. జూలై మరియు అదేవిధంగా సెప్టెంబర్ మాసాలు అవన్నీ మన కీలకమైన మాసాలు అవి అంటే మనం విత్తనం వేసుకోవడానికి కానీ జూలైలో అదేవిధంగా సెప్టెంబర్లో పంట యొక్క కీలక దశల్లో మనకు దెబ్బ కొట్టింది. ఈసారి చూసుకున్నట్లయితే అలా కాకుండా మంచిగా మనకు జూన్, జూలై, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో కూడా మంచిగా మనకు ఈ యొక్క రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈవెన్గా ఉంటుందని కూడా మనకు వాతావరణ విభాగం వారు తెలియజేశారండి. ఎందుకంటే మన యొక్క ఈ అరేబియా సముద్రము ప్లస్ మనకు బే ఆఫ్ బెంగాల్లో అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఎల్నినో ప్రభావం పూర్తిగా మనకు పోయిందని కూడా చెప్పడం జరిగింది. దాని ఫలితంగా మనకు ఈ యొక్క రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈవెన్గా ఉంటుందని కూడా వారు తెలియజేయడం జరిగిందండి. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా క్షేత్రం నుంచి.